ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎస్పీ వ్యాఖ్యలను కూడా వక్రీకరించేలా ఎల్లో మీడియా రాతలు రాస్తోందన్నారు. వైఎస్ జగన్ కు జెడ్+ సెక్యూరిటీ ఉందనే విషయం కూటమి ప్రభుత్వం మరిచిపోయింది అన్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా భద్రత కల్పించడం లేదన్నారు అంబటి. వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో కనీసం రోప్ పార్టీ కూడా లేదని అంబటి చెప్పారు. సింగయ్య మృతిపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రమాదం జరిగిన రోజే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ వద్ద ప్రమాదం జరిగినందున గుంటూరు ఎస్పీ చెప్పారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తుండగా ముందున్న అడ్వాన్స్ వెహికల్ ఢీకొందని స్వయంగా గుంటూరు ఎస్పీ చెప్పారు. ఏపీ 26 CE 0001 టాటా సఫారీ ఢీకొట్టిందని ఎస్పీ చెప్పారు. ఎస్పీ చెప్పిన 4 రోజుల తర్వాత టీడీపీ ఎల్లో మీడియా కుట్ర రాజకీయాలకు తెరలేపింది. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సింగయ్య మృతిపై తప్పుడు ఫిర్యాదుకు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. సింగయ్య కుటుంబం నిరాకరణతో ఎల్లో గ్యాంగ్ తప్పుడు ప్రచారానికి దిగింది. వైఎస్ జగన్ వాహనం ఢీకొట్టలేదని అధికారికంగా ఎస్పీ ప్రకటించినప్పటికీ ఎల్లో మీడియా మాత్రం బురద జల్లే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 18వ తేదీన జరిగిన ప్రమాదంపై గుంటూరు ఎస్పీ ఏమన్నారో ఒకసారి విందాం. కాన్వాయ్ ఒక 11 కార్ వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సతనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు +3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాన్వాయ్ ఒక 11 కార్ వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సతనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు +3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాన్వాయ్ ఒక 11 కార్ వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు
రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్తెనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు +3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కవిత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనానికి కాన్వాయ్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా సత్తెనపల్లి పర్యటనకు సంబంధించి జరిగినటువంటి పర్యటన సందర్భంగా ఆ రోజు కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక వాహనం ఢీకొని మరణించినటువంటి సింగయ్య రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఘటన పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు నుండి కుట్రలకు తెరలేపింది. 4 రోజుల తర్వాత టీడీపీ ఎల్లో మీడియా ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా చేస్తున్నటువంటి ప్రచారం పైన తీవ్రంగా మండిపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాస్తవానికి ఈ ఘటనకు సంబంధించి వైఎస్ జగన్ వాహనం ఢీకొనలేదని ప్రమాదం జరిగిన వెంటనే చాలా స్పష్టంగా గుంటూరు జిల్లా SP సతీష్ కుమార్ ప్రకటించారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన జరిగిన 18వ తేదీన మధ్యాహ్నం 1:20 గుంటూరు రేంజ్ IG సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు SP సతీష్ కుమార్ ఇద్దరు కూడా చీలి సింగయ్య మరణానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు. అదేవిధంగా అధికారికంగా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో చాలా స్పష్టంగా ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందున్నటువంటి అడ్వాన్స్డ్ ఒక వెహికల్ ఢీకొంది. అది AP 26 CE 0001 టాటా సఫారీ తగిలింది. అది ఆ వాహనం ఢీకొనడం వల్ల సింగయ్య మరణించాడన్న అంశాన్ని స్వయంగా జిల్లా SP సతీష్ కుమార్ అదేవిధంగా IG సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇద్దరు కూడా కలిసి నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ప్రకటించారు. దాంతో పాటుగా ఆ రోజు అధికారికంగా లిఖిత పూర్వకమైనటువంటి ఒక పత్రికా ప్రకటనను కూడా జిల్లా SP విడుదల చేశారు. ఆ పత్రికా ప్రకటనలో కూడా చాలా స్పష్టంగా SP కార్యాలయం ఇచ్చిన పత్రికా ప్రకటనలో కూడా చాలా స్పష్టంగా ఇదే అంశాలను ప్రస్తావించారు. ఆ చీలి లింగయ్య 53 సంవత్సరాలున్నాయి, అతను తాగి ఉన్నారు. కాన్వాయ్కి ముందు వెళ్తున్న ప్రైవేట్ కార్లకు ఎదురు వెళ్ళగా AP 26 CE 0001 టాటా సఫారీ దొద్దగా చీలి సింగయ్య ఆ రోడ్డుపై పడిపోయాడు. అతనికి గాయాలయ్యాయి. అక్కడ ఉన్నటువంటి కొందరు 108కి కాల్ చేయగా అంబులెన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంశాన్ని పత్రికా ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక వీడియోని విడుదల చేసి అది కూడా పోలీసులు అధికారికంగా దాని గురించి ఎక్కడ మాట్లాడకుండా కేవలం తెలుగుదేశం పార్టీ దాని తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియా పత్రికల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు తప్పుడు ప్రచారాన్ని చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడతా ఉన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే సత్తెనపల్లి పర్యటనకు సంబంధించి బేభత్సంగా ఆ ప్రజలు హాజరైనటువంటి నేపథ్యంలో భారీ జనస్పందన వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి నుండి ఆ పర్యటన పైన విషం చిమ్ముతూనే ఉన్నారు. లేనిపోని అక్రమ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి గత 4 రోజులుగా. ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన
3 కేసులు పెట్టారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పైన కేసులు నమోదు చేశారు. అక్కడ ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గానికి కొత్తగా ఇన్ఛార్జ్ గా నియమించినట్టు డాక్టర్ సుధీర్ పైన కేసులు పెట్టారు. ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తల పైన కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారి పైన కూడా కేసులు పెట్టారు. ఒక ప్లకార్డ్ ను ఆధారంగా చేసుకుని అదొక పెద్ద కుట్ర అంటూ దానిపైన కేసులు పెట్టి ఇన్ని రకాల కేసులు పెడుతూ ఇప్పుడు తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు మరొక కొత్త వీడియోని వదిలి సోషల్ మీడియాలోనూ అదేవిధంగా ఎల్లో మీడియాలో దాన్ని ప్రచారం చేసి వ్యక్తిత్వ హననానికి కుట్ర జరుగుతోంది. కుట్ర చేస్తాం. దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. జిల్లా ఎస్పీ చేసినటువంటి ప్రకటనకు విరుద్ధంగా ఇప్పుడు ఎల్లో మీడియా కొత్త విచారణ జరపడం అన్నది టీడీపీ కొత్త ప్రచారం జరపడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. కవిత, సతీష్, వైఎస్ జగన్ వాహనం ఢీకొట్టలేదని ఎస్పీ ఇంత క్లియర్ కట్ గా చెప్పినప్పటికీ కూడా మీరు చెప్తున్నట్టు వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఎల్లో మీడియా మాత్రం బురద జల్లే ప్రయత్నం మొదలుపెట్టింది. ఎవ్రీ టైం కూడా మనం చూస్తున్నాం ఒక అబద్ధాన్ని నిజం అని రుద్దే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూడాలి ఇలాంటి కుట్ర రాజకీయాలను? ఎట్లా చూడాలి? క్లియర్ గా ఉద్దేశపూర్వకంగానే ఇది జరుగుతుంది అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన ప్రతి పర్యటన సందర్భంగా ఇటువంటి కుట్రలు తిరిగి కేసులు నమోదు చేయడం ఆనవాయితీగా మార్చారు. రాష్ట్రాల్లో హెలికాప్టర్ జరిగినటువంటి ఘటన పైన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టారు. అక్కడ పోలీసు భద్రత కల్పించుకున్న పొదుల్లో పోలీసు భద్రత, పోలీసులు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో గొడవ చేయడానికి వచ్చిన వారి పైన నియంత్రించకుండా వాళ్ళకి అనుమతి వాళ్ళని అక్కడి నుంచి పంపించకుండా ఉంచడం వల్ల అక్కడ ఒక రాళ్ళు వేయించి అక్కడ ఒక గొడవ సృష్టించి దానిపైన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టారు. ఇప్పుడు సత్తెనపల్లిలో కూడా అదే విధంగా వరుసగా కేసులు పెడతా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ కేవలం ఏడాది కాలంలోనే, ఈ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది రోడ్లపైకి మండు టెండర్ సైతం లెక్క చేయకుండా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఒక అసూయ అక్కస, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తమ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఆ ప్రజల్లో ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నట్టు రోజు కుట్రకు తెరలేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడమే పనిగా పెట్టుకున్నారు. మొన్న చూసాం, రపారప అంటూ ఒక ఫ్లెక్సీకి సంబంధించిన వివాదాన్ని తీసుకొచ్చారు. అది అయిపోయింది. ఇప్పుడు ఈ మరణానికి సంబంధించి కూడా ముందు కుటుంబ సభ్యుల చేత కంప్లైంట్ పెట్టిద్దామని భావించినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు, పోలీసులు ఒత్తిడికి తలొగ్గలేదు. ఇప్పుడు తిరిగి ఆ కేసుకి సంబంధించి ఒక వీడియోను వదిలి వ్యక్తిత్వ హననం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లడం ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి